హ్మ్. ఏమో ఇప్పుడు మా ఆఫీస్‌లో గూడా 4, 5 పీపుల్ లీవ్‌లోనే ఉన్నారు. హ్మ్. 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 నౌకరీలో ప్రొఫైల్ అప్‌డేట్ చేసినా బ్రో. చేసేసినా. చూద్దాం అన్నీ పెట్టేసినా. ఒకసారి మీరు ఏమన్నా రివ్యూలని చేసిన కీవర్డ్స్ ఏమన్నా ఓకే. నేను పంపిస్తా. రికార్డ్స్ ఏవైతున్నాయో దాని పేరెంట్ అకౌంట్ రికార్డ్స్ వాటిని కూడా అప్డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. అండ్ సేమ్ టైంలో ఐ థింక్ కాంటాక్ట్స్ రైట్ కొంచెం డిఫరెన్సియేషన్ కాంటాక్ట్ రికార్డ్స్ కూడా అప్డేట్ చేద్దాం. సో సినారియో ఏంటంటే వెన్ ఎవర్ ఆపర్చునిటీ రికార్డ్స్ ఆర్ అప్డేటింగ్ దాని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో పేరెంట్ అకౌంట్ని అప్డేట్ చేయాలి. అండ్ ఆ పేరెంట్ అకౌంట్ అండర్లో ఉన్న కాంటాక్ట్స్ సో వాటిని కూడా అప్డేట్ చేయాలి. సో ఇక్కడ కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో అవి రెండు మనకు సిబ్లింగ్ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే అకౌంట్కు పేరెంట్ ఏది కాంటాక్ట్కి అయినా ఆపర్చునిటీకి అయినా. సో ఇవి రెండు సిబ్లింగ్ కాబట్టి ఇప్పుడు మనము చిల్డ్రన్ అప్డేట్ అవుతున్నప్పుడు పేరెంట్ని అప్డేట్ చేస్తున్నాం. అండ్ చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్తో పాటు సిబ్లింగ్ ఆబ్జెక్ట్ ఉన్న కాంటాక్ట్ని కూడా అప్డేట్ చేస్తున్నాం. అయితే ఇలాంటి సినారియోస్ లోపల మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకు ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్ బిట్వీన్ డైరెక్ట్ రిలేషన్షిప్ అయితే లేదు. ఒక ఫీల్డ్ ఆర్ఎల్స్ ఒక కామన్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది. అదే మనకు అకౌంట్ ఆబ్జెక్ట్ అనమాట. అండ్ ఈ అకౌంట్ ఐడి మన కాంటాక్ట్లో ఆపర్చునిటీ లోపల ఉంది. సేమ్ అదే అకౌంట్ ఐడి మనం యూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన డేటా ఫెచ్ ఏదైతే ఉందో అది ఈజీగా అయిపోతుంది. సో లెట్స్ సి ఒక అపెక్స్ క్లాస్ అయితే క్రియేషన్ చేద్దాం. ఆపర్చునిటీ ట్రిగ్గర్ హ్యాండ్లర్. ఆల్మోస్ట్ మీరు సిమిలర్ ఏవైతే ఈ నేమింగ్ ఉందో అది ఫాలో అయినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, సరిపోతుంది. ఇక్కడ మనం సినారియో రైట్ సినారియో యాడ్ చేస్తున్నా. వెన్ ఆపర్చునిటీ ఈజ్ గెట్టింగ్ అప్డేటెడ్ అప్డేట్ రిలేటెడ్ అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ రిలేటెడ్ టు అకౌంట్స్. ఇది మనకున్న సినారియో. సో యాజ్ ఐ సెడ్ ఎప్పుడైనా మనం ఒక ట్రిగ్గర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ఒక ఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫార్మాట్లో వెళ్ళాలని చెప్పాను. ఇది ఒక 4 to 5 స్టెప్స్ 4 to 5 క్వశ్చన్స్ మనం తీసుకోవాలి. ఆ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ వస్తే ఒక 30 to 40% ఆఫ్ ద ట్రిగ్గర్ మనకు ఫినిష్ అయిపోద్ది. ఇంకా మనం చేయాల్సింది కూడా ఏముండదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి బేసిక్గా ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్ రైట్ ఏ ఆబ్జెక్ట్ మీద మనకు ట్రిగ్గర్ ఉండాలి. ఎప్పుడైనా ఇది బేసిక్ అనమాట. ఇంకా ఇది మీ
పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అది. నెక్స్ట్ క్వశ్చన్ 3, ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్? రైట్, ఎస్, మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాయి. ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఇక్కడ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, కాంటాక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తున్నాం మీకు, ఆఫ్టర్ ట్రిగర్స్ ఎప్పుడు చూస్ చేసుకుంటామంటే యాజ్ ఎ రూల్ ఆఫ్ థమ్ మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా రిలేటెడ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిఎంఎల్ ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేస్తున్నట్లయితే అప్పుడు ఆఫ్టర్ ట్రిగర్స్ యూజ్ చేస్తారు. రిలేటెడ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఇక్కడ అకౌంట్ అండ్ కాంటాక్ట్స్ రెండు ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ వాటి మీద మీరు ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటే అప్పుడు ఆఫ్టర్ ట్రిగర్స్ ఇంకా బిఫోర్ సినారియో మనం యూటిలైజ్ చేయలేం. అండ్ క్వశ్చన్ 4 విల్ బి, ఈజ్ దేర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్? రైట్, ఇది ఈ టోటల్ 4 క్వశ్చన్స్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, మనకు ఎక్స్ట్రా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ అయిన అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ ఆ ఇన్వాల్వ్ అయిన వాటిని మనము అప్డేట్ చేయాలనుకుంటున్నాం, విచ్ మీన్స్ సమ్ డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. సో దాని మీనింగ్ ఏంటి, మనం డెఫినెట్గా ఆఫ్టర్ ట్రిగర్లోకే వెళ్ళాల్సి ఉంటుంది. డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే ఎస్, మనకు ప్రజెంట్ ఆపర్చునిటీ డేటా మాత్రమే ఉంది, అకౌంట్స్ డేటా కానీ కాంటాక్ట్స్ డేటా కానీ అవైలబుల్గా లేదు. సేమ్ ఇదే సినారియోని మనం ఫస్ట్ చాట్‌జీపీటీ యూటిలైజ్ చేసి మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆన్సర్స్ ఉన్నాయో వాటికి చూసుకుందాం, లైక్ వస్తుందా లేదా అనే పాసిబిలిటీ. సో ఐ హ్యావ్ ఏ సినారియో when opportunity getting update related accounts and contacts to it. Help me with some clarifications. First thing, on which object we have to create this trigger? Next, what's the trigger scenario? Next, is there any relationship objects involved and any data retrieval involved? ఇవి మనం చేయాల్సిన క్వశ్చన్స్, రైట్? ఒకవేళ మీకు వీటిలో కూడా ఇబ్బంది కనిపిస్తే మీరు ఇలా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లియర్గా మనకు కావాల్సిన క్వశ్చన్స్కి కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు క్రియేట్ ట్రిగర్ ఆన్ ద ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ బికాస్ ద యాక్షన్ స్టార్ట్స్ వెన్ ద ఆపర్చునిటీ ఈజ్ అప్డేటెడ్. మనం ఇది ఆపర్చునిటీ అప్డేట్ అయినప్పుడు ఇది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, అందుకోసమే. నెక్స్ట్, ఇది ఆఫ్టర్ అప్డేట్లో ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు ఈవెంట్ టైం, బికాజ్ యూ నీడ్ ఆపర్చునిటీ రికార్డ్స్ అకౌంట్ ఐడి విచ్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఆఫ్టర్ రికార్డ్ ఈజ్ సేవ్డ్ అండ్ యూ ఆర్ అప్డేటింగ్ ద రిలేటెడ్ అకౌంట్ అండ్ కాంటాక్ట్స్ విచ్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్. ఎనీ డిఎంఎల్ ఆర్ రిలేటెడ్ రికార్డ్స్ షుడ్ బి డన్ ఆఫ్టర్ మెయిన్ రికార్డ్ ఈజ్ సేవ్డ్. సో క్లియర్గా మెన్షన్ చేశారు వై వీ షుడ్ గో ఫర్ ద ఆఫ్టర్ అప్డేట్ అని. నెక్స్ట్, రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, కాంటాక్ట్ ఇన్వాల్వ్ అయింది, యూ కెన్ యూటిలైజ్ అకౌంట్ ఐడి అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే ఎస్, డేటా రిట్రీవల్ రిక్వైర్డ్, అకౌంట్ రికార్డ్స్ కావాలి, కాంటాక్ట్ రికార్డ్స్ కావాలి. ఇక్కడ వరకు మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఈ పార్ట్ వరకు మీరు క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు డేటా రిట్రీవల్ మనకు కావాలి కదా, సో డేటా రిట్రీవల్ ఈజ్ రిక్వైర్డ్. ఎప్పుడైనా డేటా రిట్రీవల్ మీరు ఏ ట్రిగ్గర్లో చేసినా ఎక్కడ చేసినా సేమ్ అదే స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ మీరు ఒక సెట్ తీసుకుంటారు అండ్ ఫర్ లూప్ చేస్తారు అండ్ వాట్ ఎవర్ ఫీల్డ్ బేసిస్లో మీరు డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని స్టోర్ చేసుకుంటారు, అంతే. ఇంకా ఒకటి సెట్, ఫర్ లూప్ చేయడం, ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు డేటా ఫెచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని ఈ సెట్ లోపల స్టోర్ చేసుకొని SOQL క్వరీ రాస్తే డేటా అయిపోయినట్టే. ఇది డేటా రిట్రీవల్ పార్ట్ అయిపోయినట్టే. ఫైన్, ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఆర్ఎల్స్ ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యే ఇష్యూ ఏంటి అంటే ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు వాట్ ఎవర్ ఆ డేటా ఉందో ఫెచ్ చేయాలి అనుకుంటున్నారు. కొన్ని టైమ్స్ పేరెంట్ ఐడి అవుతుంది, కొన్ని టైమ్స్ రెగ్యులర్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ అవుతుంది. సో అది మీరు డిసైడ్ చేసుకోండి ఆన్ విచ్ ఫీల్డ్ మీరు ఈ డేటా ఫెచ్చింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు క్లారిటీ లేకపోతే మీరు
అసలు మేబీ
get dot closed date, రైట్. డేటా మ్యాపింగ్ కూడా క్లియర్. ఏది అకౌంట్ అండ్ కాంటాక్ట్ది. ఈవెన్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా మీరు చేయొచ్చు ఏంటి అంటే, లెట్స్ కన్సిడర్ వెన్ ఎవర్ కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవుతున్నప్పుడు ఒక కండిషన్, ఎక్స్ట్రా కండిషన్ యాడ్ చేశారు. ఏంటి అంటే ఈ డేట్ ఫీల్డ్, ఇది బర్త్డే డేట్ ఫీల్డ్ కాదనుకోండి, మేబీ సమ్ ఒక డేట్ ఫీల్డ్ కైండ్ ఆఫ్ ఫాలో అప్ డేట్ సంథింగ్ ఏదో ఒక డేట్ ఫీల్డ్ అనుకుందాం. ఒకవేళ ఆ ఫాలో అప్ డేట్ ఫాలో అప్ డేట్ ఏదైతే ఉందో అది మనకు 7 days కన్నా బిఫోర్ ఉంటే, లైక్ నెక్స్ట్ 7 days కంటే బిఫోర్ ఉంటే టాస్క్ క్రియేషన్ చేయండి. సింపుల్. ఏంటి, ఎప్పుడైతే కాంటాక్ట్ రికార్డ్ లోపల క్రియేట్ అవుతుందో, ఇన్ కేస్ ఆ డేట్ ఏదైతే ఉందో అది 7 days కన్నా తక్కువ ఉంటే టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. ఇది ఎక్స్ట్రా. ఇది ఎలా చేయొచ్చు అంటే, నేను జస్ట్ ఒక లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏం లేదు, ఇదే ఫర్ లూప్ లోపల మీరు ఇంకో కండిషన్ యాడ్ చేయండి. ఇఫ్ కండిషన్, ఇఫ్ బర్త్డే ఆర్ వాట్ ఎవర్ ఆ డేట్ ఫీల్డ్ ఉందో అది ఇఫ్ లెస్ దాన్ టుడే ప్లస్ 7 days యాడ్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అది డేట్ ఏదైతే ఉందో టుడేతోనే తక్కువ ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్, ఒకవేళ ఉంటే టాస్క్ రికార్డ్ని ఇనిషియేట్ చేసి ఆ టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇది మీరు ట్రై చేయండి, ఇది ఒక చిన్న టాస్క్ లాగా సరిపోతుంది. సో ఎనీవే, ఈ 2 కాంటాక్ట్ రికార్డ్స్ అండ్ అకౌంట్ రికార్డ్స్ మనము లైక్ డేటా మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు అప్డేట్ చేయాలి కదా, సో అప్డేట్ డేటా. ఫస్ట్ అప్డేట్ చేసే ముందు మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి అవి చెక్ చేయాలి. వాట్ ఎవర్ ఈ కాంటాక్ట్ లిస్ట్ ఉందో ఆ కాంటాక్ట్ లిస్ట్ని మనం చెక్ చేయాలి. కాంటాక్ట్ లిస్ట్ డాట్ ఈజ్ ఎంటీ. ఇక్కడ నేను నాట్ ఎంటీ అని మెన్షన్ చేస్తున్నా. ఇఫ్ అది ఎంటీ లేకపోతే అప్పుడు ట్రై లోపల అప్డేట్ కాంటాక్ట్ లిస్ట్, నెక్స్ట్ క్యాచ్ దగ్గర మనం ఎర్రర్ క్యాచ్ చేయాలి. డిఎంఎల్ ఎక్సెప్షన్ ఈ సిస్టమ్ డాట్ డీబగ్ ఎర్రర్, రైట్. ఇదే ఎప్పుడైనా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా మీరు చేయాల్సిన థింగ్ ఇది. సో ఎందుకు ఇలా చేయాలి అంటే, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటారు, రైట్. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఇన్ కేస్ మీరు డేటా అప్డేట్ అయ్యే సినారియోస్ లోపల ఏమైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు మనకు అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. కోడ్ అనేది బ్రేక్ అవ్వదు, బ్రేక్ అవ్వకుండా క్లియర్గా వర్క్ అయిపోతుంది అనమాట. ఈజ్ ఎంటీ కాంటాక్ట్ లిస్ట్ డాట్ ఈజ్ ఎంటీ, ఇది ఫంక్షన్ కదా, సో ఇక్కడ బ్రాకెట్స్ మిస్ అయ్యాయి. అండ్ సేమ్ ఇలానే మనం అకౌంట్ రికార్డ్స్ కూడా అప్డేట్ చేయాలి కాబట్టి లెట్స్ కాపీ పేస్ట్. ఇక్కడ ఏసీసీ లిస్ట్, ఏసీసీ లిస్ట్, అగైన్ ఏసీసీ లిస్ట్ అప్డేట్, రైట్. ఇదే కోడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ ఇంత చేసినా ఆల్మోస్ట్ మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం, 13 to 60 వరకు వెళ్ళింది. అంటే అరౌండ్ ఒక 50 lines ఆఫ్ కోడ్ ఆర్ మేబీ 45 lines ఆఫ్ కోడ్. దాంట్లో ఈ కమెంట్స్ అండ్ ఎంటీ స్పేసెస్ తీసేస్తే ఒక 30 lines ఆఫ్ కోడ్ ఉంటుంది అంతే, ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా లేదు, రైట్. సేమ్ ఇదే టాస్క్ని ఒకసారి చాట్ జీపీటీ యూటిలైజ్ చేసి ట్రై చేద్దాం. నౌ హెల్ప్ మీ విత్ డేటా రిట్రీవల్. సో ఎప్పుడైనా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఆ ట్రిగర్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్గా మీరు ఎట్ ఏ టైంలో ట్రిగర్ కోడ్ అడిగినా అది ఇచ్చేస్తుంది, వర్క్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటి అంటే ఇలా చేయడం వల్ల మీకు క్లారిటీ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని. మీరు బ్లైండ్గా చాట్ జీపీటీ ఇచ్చే కోడ్ని కాపీ పేస్ట్ చేస్తే అది కాంప్లెక్స్ లైక్ సింపుల్ సినారియోస్ కూడా కాంప్లెక్స్ చేస్తుంది అండ్ కొన్ని సినారియోస్ లోపల అన్నెసెసరీ స్టెప్స్ కూడా చేస్తుంది. అండ్ మీరేం చేస్తున్నారో మీకే క్లారిటీ ఉండదు, కంప్లీట్ డిపెండెన్సీ దాని మీదనే అవుతుంది, మీరు నేర్చుకోవడం లాంటిది ఉండదన్నమాట. అందుకే స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేయండి. అలా అయితే మీరు క్లియర్గా చూడగలరు, ఓకే ఈ స్టెప్లో ఇది చేస్తున్నాం, ఈ స్టెప్లో ఇది చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, కలెక్ట్ రిలేటెడ్ అకౌంట్ ఐడీస్ ఫ్రమ్ ద ఆపర్చునిటీ. సో కలెక్షన్ చేసుకోవడానికి సెట్ యూజ్ చేసాం, ఫర్ లూప్ లోపల ఐడీస్ యాడ్ చేసాం. నౌ క్వరీ రిలేటెడ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వరీ చేసాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మీరు ఇక్కడ యాడ్ చేయాలి. చాట్ జీపీటీకి తెలియదు కదా మీకు ఏ ఫీల్డ్స్ కావాలో ఏంటి అని చెప్పేసి, దాని దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. సో అందుకే ఇక్కడ క్వరీ చేసే టైంలో మీరు ఏ ఫీల్డ్స్తోని యాడ్ చేయాలనుకుంటున్నారో, ఏ ఫీల్డ్స్ అయితే మీరు ఫెచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని మీరు యాడ్ చేయండి. అంతేకాని చాట్ జీపీటీ ఇవ్వగానే అది బ్లైండ్గా తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి
వర్క్ అవ్వట్లేదని మాత్రం అనకండి. చాట్ జీపీటీ ఇచ్చే కోడ్ ప్రాపర్గానే వర్క్ అవుద్ది. మనం వాటిని కొంచెం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం ఫెచ్ చేయాలి. సో రిలేటెడ్ కాంటాక్ట్స్ని కూడా ఫెచ్ చేసాం. ఫైన్. నెక్స్ట్ ఈవెన్ ఇక్కడ ఇది స్టెప్ 4 డేటా మ్యాపింగ్ కూడా ఇచ్చింది. చూడండి, మ్యాప్ ద డేటా ఫర్ ఈజీ యాక్సెస్. ఇక్కడ ఏముంటుందంటే ఏదైతే కాంటాక్ట్ డేటా ఉందో కాంటాక్ట్ డేటాని అది మ్యాప్ చేసుకుంటుంది. రైట్. సో ఇలా మీకు కావాల్సిన కంప్లీట్ ఏదైతే ఆ స్టెప్స్ ఉందో ఆ చాట్ జీపీటీ యూటిలైజ్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% వర్కింగ్ కండిషన్లో ఉన్న కోడ్ వస్తుంది. రైట్. అండ్ ఇలాంటి టాస్క్ చేయడానికి మనకు ఒక 1 డే ఆర్ ఎల్స్ ఒక 2 days టైం, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, బేస్డ్ ఆన్ ద క్లయింట్స్, బేస్డ్ ఆన్ ద డెడ్ లైన్స్ ఉంటుంది. సో మినిమం ఒక 1 day టైం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే టైంలో ఒక 1 dayలో ఇలాంటివి ఒక 3 to 4 మీరు చేయగలుగుతున్నట్లయితే మీరు డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు రియల్ టైంలో వచ్చిన టాస్క్లు కూడా చేయగలుగుతారు. రైట్. సో ఇవి రిలేటెడ్ టు ద ఆఫ్టర్ ట్రిగ్గర్స్. ఇంకా మనకు డిలీట్ సినారియో ఉంది, అన్డిలీట్ సినారియో ఉంది. అవి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ మోస్ట్లీ టుమారో క్లాస్ ఉండకపోవచ్చు. సో ఏంటి అంటే ఒకసారి మీరు ఇవాళ ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. దాంట్లో మన ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ రిలేటెడ్ ఎవ్రీ టాస్క్ ఉంటుంది. అప్డేట్ ఉంటుంది, ఇన్సర్ట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, అన్డిలీట్ ఉంటుంది. వాటిలో మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు చేసే టైంలో డౌట్స్ ఉంటే, ఒకవేళ మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 15 to 20 minutes నేను ఒక క్లాస్ అరేంజ్ చేస్తాను, డౌట్ సెషన్ లాగా పెట్టుకుందాం. మీకు ఇవి క్లియర్ అయితే డిలీట్ అన్డిలీట్లోకి వెళ్దాం. ఒకవేళ మీకు ఇవి ప్రాబ్లం అవుతే మళ్ళీ వాటి మీదనే ఏది ఇన్సర్ట్ అప్డేట్ సినారియోలోనే ఇంకొక మల్టిపుల్ సినారియోస్ని ప్రాక్టీస్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు నేను షేర్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీద మీరు వర్క్ చేసే టైంలో మీరు మీ ఓన్గా ప్లాన్ చేసినా పర్లేదు, చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నా పర్లేదు. ఎట్ ద ఎండ్ నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఆ టాస్క్ ఫినిష్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్టు ప్రీవియస్గా మీతో కూడా టాస్క్ చేపిస్తాను కదా, సో క్లాస్ లోపల. సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. అందుకే టుమారో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఆ డిలీట్ అన్డిలీట్ ఈవెన్ ఆఫ్టర్ సినారియోస్లో కూడా అది అప్డేట్ ఇన్సెట్ కానీ వాటిలో ప్రతి ఒక్కరితోని ఒక్కొక్క ట్రిగ్గర్ అయితే నేను చేపిస్తాను. సో దానికే ప్రిపరేషన్ టుమారో అనమాట. ఎలాగో మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇంకా ఇవ్వలేదు. ఫైన్. సో అట్లీస్ట్ ఈ ప్రాక్టీస్ చేసి టుమారో అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారోకి థర్స్డేకి రెడీ ఉంటే ఆ క్లాస్ లోపల అందరితో ఎంతమంది జాయిన్ అయితే అంతమందితో అండ్ జాయిన్ అవ్వని వాళ్ళని నెక్స్ట్ డేతో కూడా చేపిస్తాను. సో ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. క్లియర్.